మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హర్ష కుమార్ గారిని అక్రమంగా మనం అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పెట్టినప్పుడు వారి సంఘీభావం ప్రకటించాం, వచ్చాను. అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం 5,000 మంది పోలీసుల్ని పహారా పెట్టి రామకృష్ణ బీచ్కి వెళ్లకుండా ఉండాలని చూస్తే ప్రాణాలు తెగించి పడవలో వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ 5 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి ఆ రామకృష్ణ బీచ్లో జెండా ఎగరేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మాకు సంఘీభావం తెలవటానికి హర్ష కుమార్ గారు విశాఖపట్నం వస్తే వారిని కూడా మా అందరిని అరెస్ట్ చేసి అక్కడ స్టేడియంలో పెట్టారు. డెఫినెట్గా రాజకీయాలకు అతీతంగా ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న నేపథ్యంలో రాజమండ్రి వచ్చిన నేపథ్యంలో ఒకటి విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరికీ. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పోటీ పడి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెంచుకుంటా పోతా తాయిలాలు ఇస్తూ ఉన్నాయి. ఆ పన్నులకు సాయం చేయాలి, ఇంకా పెంచాలి కాదంటలేదు, కానీ ఓట్ల కోసం ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళందరూ కూడా భావితరాల భవిష్యత్తు కోసం మాట్లాడకుండా పచ్చి స్వార్థం కోసం ముఖ్యమైన రాజకీయ పార్టీలు తమ అధికారంలో రావడం కోసం ప్రయత్నిస్తున్నాయి. మాలాంటి వాళ్ళ గొంతు ఎంత తక్కువ ఉన్నా ఖచ్చితంగా వినిపిస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బానిస జాతి కాదని ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ ఢిల్లీ పాఠశాలకు డెఫినెట్గా నిరూపిస్తాం. మీరు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. మా నాయకులు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, అక్కడ బట్టి కిరణ్ గారు, రేవంత్ గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఎవరన్నా మాకు కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. మీ ఆదేశాలు లేకుండా నడిపే ప్రశ్నే లేదులా ఉంది. ఓ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా సౌత్ ఇండియాలో స్టాల్వార్ట్ లీడర్ రాజండే ఆయన్ని 53 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని తెలియకుండా జరిగిందండి. నమ్మటానికి చెవులో కాలిఫార్లు పెట్టుకుని ఎవరు లేరు. నేనుగా తెలుగుదేశం ఆర్డర్ కూడా తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే నోరు మూసుకున్నా చేస్తున్నారు. గంగవరం పోర్టు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం అదాని గారు గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీయా? ఆ రోజు గంటా పాపారావు గారు మేమందరం పోరాడినప్పుడు హామీ ఇచ్చారు, గంగవరం పోర్టు సహా తర్వాత అది 30,000 కోట్లు 40,000 కోట్లు ఎంతన్నా రావచ్చు. దాని విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందుతుంది. బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మనందరి ప్రజలకు చెందుతుంది గంగవరం పోర్టు. దాంట్లోనే 10% వాటా కూడా అమ్మిచ్చేశారు. పావులపేటకి ఆదానికి అమ్మిచ్చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. అడ్డంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి ఆదాని గారు తాకట్టు పెడుతుంది. దీని మీద చర్చకి రమ్మంటే ఒక్కళ్ళు రారే. ఒకళ్ళని సైకో అని తిడతారు, ఒకళ్ళు శాడిస్ట్ అని తిడతారు, ఒకళ్ళని భార్య గురించి మాట్లాడతారు. దీని మీదనండి చర్చలో జీవీకే రెడ్డి గారు ఎవరైతే నాకైనా తెలుగు బిడ్డ ఆయన్ని పేగ మీద ఖర్చు పెట్టారో లేదా బామె అలా తీసుకెళ్లి 2 ఎయిర్పోర్ట్లు ఆదాని గారు లాక్కున్నారు. మధుసూదన్ రావు గారు పవర్ ప్లాంట్లు తీసుకున్నారు. జిఎంఆర్ గంది మల్లికార్జునరావు గారు పవర్ ప్లాంట్ 2 ఆదాని తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు సెల్తో కూడా బెదిరించి లాక్కున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంటే మాట్లాడలేని చేతకాని చావలేని వాళ్ళు మన రాజకీయ పార్టీలు ఉన్నారా? ఇవాళ గ్యాస్ కృష్ణా గోదావరి మా పాలకుల్లో ఆ రోజు నేను చూసాం. మా గ్రౌండ్ మీద త్యాగం చేసాం. గ్రౌండ్ లేకుండా ఏం చేసేవాళ్ళు మా స్కూల్ గ్రౌండ్లో మొత్తం టెంట్లు వేశారు. మన భూగర్భంలో ఉండే గ్యాస్ని, కృష్ణా గోదావరి బేసిన్ ఉండే గ్యాస్ని కానీ అది డిప్లేట్ అయిపోతుంటే భూమి కింద కుంగిపోతుందని కేసులు నడుస్తున్నాయి. దీన్ని తీసుకెళ్లి గుజరాత్ డైరెక్ట్గా తీసుకుపోతున్నారు. ఇవాళ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మొన్న జనవరిలో మొదలైంది భారీగా 50% రాయితీ ఆంధ్రప్రదేశ్కి రావాలా? దాని గురించి ఒక్కటి మాట్లాడలేదు ఇక్కడ రాజకీయ నాయకులు. తెలుగు జాతి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. పెట్టేశారు సగం. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను, నేను చెప్పింది అసత్యమైతే రండి చర్చ కంటే ఒక్కళ్ళు ఎందుకు రావట్లేదు? ఇవాళ ఇంత పరిస్థితులు నేను ఒకటే చెప్తున్నాను. ఈ భావితరాలు బాగుండాలంటే హోదా విభజన హామీలన్నీ రావాల్సిందే. మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధతన అభ్యర్థులు ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప, లేదా స్వతంత్రులు ఉంటారు, రిటైర్డ్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు పోటీ చేసే అర్హత లేదా? ఏమన్నా మీకు పోటీ చేయలేరా? మీరు ఓట్లేరా? జనాలకు చెప్తున్నాను నేను ఖచ్చితంగా. వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నాళ్ళుగా ఓటు వేయండి. నేను అడుగుతాను ఏ పార్టీ అని నేను చెప్తున్నా. ఆ పార్టీ నీతి నిజాయితీ ఉన్నాళ్ళకి ఓటేమని చెప్తున్నా. ఏ పార్టీ ఇంక మాది